హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలిష్. మీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి థర్స్డే వ్రాగ్ గురువారం అనమాట. ఈరోజు అయితే మార్నింగే పిల్లలు లంచ్ బాక్స్లన్నీ అయిపోయింది, వెళ్ళిపోయారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు టమాటా పచ్చడి ఇన్స్టెంట్గా చేస్తున్నాను. నిలవ పచ్చడిలాగే సేమ్, కానీ తొందరగా అయిపోతుంది. ఆవాలు మెంతులు ఎర్రగా వేయించుకుని పొడి చేసేసుకోవాలండి. రెడీగా ఉంటుంది నాకు ఎప్పుడు ఇది. దేనికైనా యూజ్ అవుతుందని చేసుకుని ఉంచుకుంటాను. ముందుగా టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని మెత్తగా మగ్గించేసుకోవాలి ఆయిల్లో. మగ్గిన తర్వాత అందులో ఇప్పుడు మగ్గించాను కదా టమాటాలు, అందులోనే కొంచెం ఈ ఆవా మెంతి పొడి సరిపడా వేసాను. కారం ఉప్పు ఆయిల్ వేసేసి కలిపేసుకోవడమే, సరిపడా చూసుకుని ఉజ్జాయింపుని కలిపేసుకోవడమే. నేనైతే ఒక 5-6 టమాటాలు వేసాను. దీనికైతే ఒక స్పూనున్నర అలా పట్టాయి అన్నీ కూడాను. ఇప్పుడైతే పైన పోపు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయ కరివేపాకు వేసాను. వెల్లుల్లిపాయ వేస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే శుక్రవారం కదా రేపు అన్నిట్లోకి పనిచేస్తుందని అలా పెట్టాను అనమాట. వారాలప్పుడు అది ఉల్లిపాయ అయితే తినం కదండి, వెల్లుల్లిపాయ, అందుకని ఇంగువపప్పు అయితే గొడవ ఉండదని ఇలా చేశాను. ఇంగువపప్పు పచ్చడి అయితే చాలా బాగుంటుంది టేస్టీగాను. ఒక 5-6 రోజులు ఉంటుంది. ఎక్కువ ఆయిల్ అది వేయలేదు కాబట్టి ఇంకా అంతకు మించి ఉండదు. ఇప్పుడైతే మేము మాకు రిలేటివ్స్ది ఒకళ్ళది మ్యారేజ్ ఉంటే వచ్చామన్నమాట. యాక్చువల్గా మ్యారేజ్ వచ్చేసి తెల్లవారుజామున 1 గంటన్నర అనమాట. ఏంటంటే నైట్ టైం రావాలి, పిల్లల్ని అదే తీసుకుని ఇబ్బంది కదా అని మేమైతే మార్నింగ్ స్నాతకం జరుగుతుంది, అదే కాశీప్రియ ఇవన్నీ ఉంటాయి కదండి, అప్పుడు వచ్చేసాం అనమాట. ఇంకా అప్పుడు కనిపించి వెళ్ళిపోదాం, నైట్ టైం ఎందుకు పిల్లలతో కష్టం అనేసి మార్నింగే స్నాతకం టైంకి వచ్చేసాం మేము. నేను మా వారు వచ్చాము. వచ్చి భోజనాలు అవి అయ్యేదాకా ఉండి సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. చూడండి ఎంత బాగా వేసారో, పచ్చిపూల మండపం చాలా బాగుంది కదండి. ఇంకా అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చేసాం అనమాట. చాలాసేపే ఉండిపోయాం చెప్పాలంటే. ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చేసే టైం అయిపోతుంది, వాతావరణం కూడా కొద్దిగా మారేలా ఉందని చెప్పి బయలుదేరి వచ్చేసాం. ఇప్పుడైతే ఈ నర్సరీ తెలుసు కదండి, కడియము, ఎంత బాగుంటాయో ఇక్కడ మొక్కలు అవి చూస్తూ ఉంటే భలే ఉంటాయి. అన్ని రకాల పువ్వులు నాకు చూస్తే అన్నీ ఇంటికి తెచ్చేసుకోవాలనిపిస్తుంది అనమాట, అంతలా అనిపిస్తుంది ఇవి చూస్తున్నప్పుడు. ఎన్నెన్ని పెంచుతాం కానీ అలా అనిపిస్తుంది చూసినప్పుడు. బాగుంది కదా అని తీసాను. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా రేపు శుక్రవారం కదండి, మిగతా పనులు కడగడాలు ఇవన్నీ చేసుకోవాలి, అన్నీ సర్దుకోవాలి, పూజకి సంబంధించినవన్నీ పువ్వులు ఇవన్నీ ఇక్కడే తీసేసుకున్నాం. దారిలో చామంతి పూలు అమ్ముతారు కదా, ఇక్కడ తీసేసుకున్నాను కొన్ని. చాలా రేటు కూడా ఎక్కువగానే ఉన్నాయి, కొన్ని ఇచ్చాడు పువ్వులు అయితే. తీసేసుకున్న తర్వాత ఇంకా దాహం వేస్తుందని ఓ చోట ఆగామన్నమాట, చెరుకు రసం తీసుకున్నాము. నాకు ఈ డ్రింక్స్ కంటే చెరుకు రసం అయితే బెస్ట్ అనిపిస్తుంది, నాకు ఇష్టము చెరుకు రసం, అందుకని ఇంకా పిల్లలు కూడా తాగుతారు కదా, ఇంటికి పట్టుకెళ్ళినట్టు ఉంటుందని చెరుకు రసం ఇక్కడ తీసుకుని ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా బాగుందండి టేస్ట్ ఇక్కడైతే. ఇంతే. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఉంచుకోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.